హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కిరాక్ రివ్యూస్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాము ది ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్, ఎ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్, ది రామాయణ్. మన కేజీఎఫ్ స్టార్ అయిన ది రాకీ బాయ్ యష్ ఈ మూవీలో భాగం కాబోతున్నారు. ఆయన ఈ మూవీలో ది మోస్ట్ పవర్ఫుల్ రోల్, ది రావణ్ రోల్ ప్లే చేయబోతున్నారు. యష్ వచ్చేసి ఈ మూవీలో రావణ్ క్యారెక్టర్తోనే పరిమితం కావట్లేదండి. ఆయన కో ప్రొడక్షన్ పార్ట్లో కూడా అతని సొంత బ్యానర్ అయిన మాన్స్టర్ మైండ్స్ బ్యానర్ నుంచి ఈ ఫిల్మ్ని కో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ని నితేష్ తివారీ, హూ ఇస్ ఏ డంగల్ ఫిల్మ్ మేకర్ ఎవరైతే ఉన్నారో నితేష్ తివారీ గారు ది ఎపిక్ రామాయణని డైరెక్ట్ చేయబోతున్నారు. అలాంగ్ విత్ ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్ విఎఫ్ఎక్స్ టీమ్ అయిన ప్రైమ్ ఫోకస్ టీమ్ వాళ్ళతోటి కొలాబరేట్ అయి చేయబోతున్నారు. ఇండియాస్ టాప్ మోస్ట్ విఎఫ్ఎక్స్ కంపెనీ అయిన ప్రైమ్ ఫోకస్ మీడియా ఆల్రెడీ డీనజ్ అనే అకాడమీ అవార్డ్ విన్నింగ్, ది ఆస్కర్ అవార్డ్ విన్నింగ్ విఎఫ్ఎక్స్ కంపెనీ ఇది. డీనజ్ అనేది వాళ్ళతోటి మర్జ్ అయి ఉన్నారు. సో ఈ డీనజ్ కంపెనీ నుంచి ఆక్వామ్యాన్ అండ్ ది లాస్ట్ కింగ్డమ్, మాస్టర్స్ ఆఫ్ ది ఎయిర్, ఇంటర్స్టెల్లార్ మూవీస్ అనేవి విఎఫ్ఎక్స్ సర్వీసెస్ వీళ్ళే ఇచ్చింది. అండ్ నౌ పాన్ వరల్డ్ లెవెల్లో మూవీ స్టాండర్డ్స్ గట్టిగా ఉండటం కోసం మూవీ టీమ్ ఈస్ కొలాబరేటింగ్ విత్, ప్లానింగ్ టు టీమ్ అప్ విత్ వార్నర్ అండ్ బ్రోస్ ప్రొడక్షన్ కంపెనీ తోటి, విచ్ ఈస్ హాలీవుడ్ టాప్ మోస్ట్ ఫిల్మ్ మేకింగ్ కంపెనీ, విచ్ ఈస్ ఓన్డ్ బై డిజ్నీ, అండర్ డిజ్నీ. వీళ్ళతోటి టీమప్ అవ్వబోతున్నారు. అండ్ మూవీ కాస్ట్ విషయానికి వచ్చేస్తే రణబీర్ కపూర్ వచ్చేసరికి ఈజ్ గోయింగ్ టు షేర్ స్క్రీన్ యాజ్ లార్డ్ శ్రీరామ్, అండ్ సాయి పల్లవి గారు వచ్చేసరికి గోయింగ్ టు షేర్ స్క్రీన్ యాజ్ సీతాదేవి గారు. అండ్ మన యష్ వచ్చేసరికి ఈ మూవీలో రావణ్ రోల్ ప్లే చేయబోతున్నారు. అండ్ ఈ మూవీ వచ్చేసరికి 3 పార్ట్స్లో 3 భాగాలుగా రాబోతుంది. సో ఎన్ని ఇయర్స్ పడతాయో మీ గెస్కే వదిలేస్తాను దీన్నైతే. సో ది రామాయణ్ వచ్చేసరికి టాప్ స్టార్ కాస్ట్తో పాటు టాప్ మోస్ట్ ఫిల్మ్ మేకర్స్తో అండ్ టాప్ మోస్ట్ టెక్నీషియన్స్తో పాన్ వరల్డ్లో ది టాప్ మోస్ట్ కంపెనీస్తో కొలాబరేట్ అయ్యి వర్క్ చేయబోతుంది టు మేక్ ఇట్ ఏ హ్యూజ్ సక్సెస్. అండ్ మన భారతీయులందరికీ రామాయణం అనేది ఎప్పుడు ఒక చిత్రం కాదు, ఇట్స్ ఏ వే ఆఫ్ లైఫ్, ఎపిక్ టేల్ అని చెప్పుకోవాలి. సో ఇది వరల్డ్లో ఉన్న ఫిల్మ్ ఆడియన్స్ అందరికీ రైట్ వేలో ఫిల్మ్ టీమ్ ప్రొజెక్ట్ చేయగలుగుతారని లెట్స్ హోప్. అండ్ కమెంట్ సెషన్లో అందరూ మెన్షన్ చేయండి మన ఎస్ఎస్ రాజమౌళి గారు వెన్ హీ విల్ స్టార్ట్ ది మహాభారత్ మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిల్మ్. అండ్ మా కిరాక్ రివ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. అండ్ మమ్మల్ని అలానే మీరు ఇన్స్టాగ్రామ్ ఛానల్లో కిరాక్ రివ్యూస్ని ఫాలో అవ్వచ్చు.